నమస్కారం, వెల్కమ్ టు వంటింటికి దారేది. ఇప్పుడు మనం తెలుసుకుంటున్న రెసిపీ స్వీట్ కార్న్ వడ. చాలా టేస్టీగా, చాలా సాఫ్ట్గా ఉంటాయి. వీటి తయారీ విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. కావలసిన పదార్థాలని తెలుసుకుందాం. ఒలుచుకున్న స్వీట్ కార్న్ గింజలు 1 కప్పు, అరకప్పు శనగపిండి, కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క, కరివేపాకు, జీలకర్ర, ఉప్పు, నూనె. స్వీట్ కార్న్ గింజల్ని ఒక మిక్సీలో వేసి పచ్చిమిరపకాయలు, అల్లం కూడా వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి కళాయిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పోసి వేడి చేసుకోవాలి. ముందుగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోనికి తీసుకోవాలి. ఇందులో సరిపడా ఉప్పు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకును కూడా వేసుకోవాలి. దీనిలో శనగపిండిని వేసుకొని బాగా కలుపుకొని మెత్తని డౌలా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పిండి ముద్దలో కొద్ది కొద్దిగా తీసుకొని వడ షేప్లో చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. పిండి అంతటినీ కూడా ఇలాగే వడలుగా ఒత్తుకోవాలి. ఇలా తయారు చేసుకున్న వడల్ని ఒక్కొక్కటిగా తీసుకొని బాగా వేడెక్కిన నూనెలో వేసుకోవాలి. రెండు వైపులా తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన వాటిని ఒక జాలీతో తీసుకుని ప్లేట్లో పెట్టేసుకోవాలి. స్వీట్ కార్న్ వడ రెడీ అయిపోయాయి. ఇంత సింపుల్గా స్వీట్ కార్న్ వడ తయారు చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా నేను చెప్పినట్లుగా తయారు చేసుకొని చూడండి.